హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన బ్రహ్మోస్ ఉంది కదా, మన అగ్ని క్షిపణి, మన దేశీయ అద్భుతమైన సామర్థ్యానికి ప్రతీక. ఈ బ్రహ్మోస్ని అరబ్ ఎమిరేట్స్ అయితే కొనుగోలు చేయబోతుంది. సో ఈ కొనుగోలులో ముఖ్యంగా లాభపడే స్టాక్స్ మూడు స్టాక్స్ ఉంటాయన్నమాట. ఈ స్టాక్స్ గోద్రేజ్ ఏరోస్పేస్, డేటా ప్యాటర్న్స్, అలాగే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్. ఈ మూడు స్టాక్స్ కూడా ఎలా లాభపడబోతున్నాయో కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మన బ్రహ్మోస్ ఉంది కదా, ఈ బ్రహ్మోస్ తన క్షిపణి తాలూకు యొక్క ఒప్పంద వివరాలు అయితే అందజేశారనమాట. ఇక ఒప్పందం కుదరడమే తరువాయి అని చెప్పొచ్చు. సో చాలా పెద్ద డీల్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇంత అమౌంట్ అని తెలియదు, కానీ చాలా పెద్ద మొత్తంలో ఉంటుందన్నమాట. ఒక్కొక్క బ్రహ్మోస్ చాలా చాలా కాస్ట్లీ కదా. సో అటువంటిది చాలా పెద్ద ఎత్తునే వీళ్ళు సప్లై చేయబోతున్నారు. సో బ్రహ్మోస్ని మెయిన్గా మన డిఆర్డిఓ అయితే తయారు చేస్తుంది. మన శాస్త్రజ్ఞుల అద్భుతమైన కృషి అని చెప్పొచ్చు. ఈ అగ్ని క్షిపణి ఈ మధ్య రీసెంట్గా పాకిస్తాన్కి అయితే చొక్కలు చూపించింది కదా, అప్పటి నుండి ఈ బ్రహ్మోస్ యొక్క క్షిపణికి చాలా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వస్తుంది. ఇండోనేషియా ఆల్రెడీ ఒక ఒప్పందం అయితే కుదుర్చుకుంది. ఇప్పుడు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆసక్తిగా ఉందని చెప్పొచ్చు అనమాట. సో ఈ ఒప్పందానికి సంబంధించి త్వరలోనే ఒక అద్భుతమైన ఒప్పందం అయితే కుదరబోతుంది. ఇది మన దేశీయ రక్షణ చాలా వరకు కూడా అనేకమైన పరిశ్రమలకి చాలా పెద్ద వార్త అని చెప్పొచ్చు. ఈ బ్రహ్మోస్ యొక్క ఒప్పందంలో ప్రధానంగా మూడు కంపెనీలు అయితే పాల్గొంటున్నాయి. అందులో మొదటిది గోద్రేజ్ ఏరోస్పేస్ అనమాట. కాకపోతే గోద్రేజ్ ఏరోస్పేస్ డైరెక్ట్గా అయితే లిస్టెడ్ కంపెనీ కాదు. గోద్రేజ్ అండ్ బాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కింద పనిచేస్తుంది అనమాట. దీని తాలూకు ఒక మరొక పేరెంట్ కంపెనీ గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూపు. ఇది కూడా లిస్టెడ్ కంపెనీతో కాదనమాట. కాకపోతే మార్కెట్లో మనకి గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలోనే ఈ కంపెనీ అయితే పనిచేస్తుందని చెప్పొచ్చు. కాకపోతే గోద్రేజ్ ఏరోస్పేస్ మాత్రం డైరెక్ట్గా లిస్టెడ్ కంపెనీ అయితే కాదు. అతి త్వరలో పబ్లిక్ ఇష్యూకి వస్తుందేమో చూద్దాం. ఈ బ్రహ్మోస్ ప్రాజెక్ట్లో పాల్గొంటున్న మరొక కంపెనీ డేటా ప్యాటర్న్స్ అనమాట. ఇది ప్రస్తుతం సంవత్సరపు హైయెస్ట్లో ఉంది. 4,736 రూపాయలు ఆ ప్రాంతాల్లో ఉందన్నమాట. ఈ సంవత్సరపు హైయెస్ట్ 5,000 రూపాయలు. ఇది ఈ సంవత్సరంలోనే దాదాపు డబుల్ అయింది, మోర్ దెన్ డబుల్ అని చెప్పొచ్చు. లోయెస్ట్ ఈ సంవత్సరపు 2,131 పోలిస్తే దాదాపు మోర్ దెన్ డబుల్ అయిందని చెప్పొచ్చు. అద్భుతమైన కంపెనీ అన్నమాట. మార్కెట్ క్యాపిటల్ కేవలం 26,534 కోట్లుగా ఉంది. సో అద్భుతం. బుక్ వాల్యూ కూడా 310 రూపాయలు. ఈ స్టాక్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అద్భుతమైన కంపెనీ. ఈ బ్రహ్మోస్ ప్రాజెక్ట్లో పాల్గొంటున్న మరొక కంపెనీ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్. అద్భుతమైన కంపెనీ అనమాట. డిఫెన్స్ రంగానికి సంబంధించి దాదాపు అన్ని కంపెనీలతో ఈ కంపెనీ అయితే పనిచేస్తుంది. అన్ని రంగాలతో డిఫెన్స్కి సంబంధించిన అన్ని దాదాపు ప్రతి స్టాక్తో కూడా ఈ స్టాక్కి ఎంతో కొంత అనుబంధం అయితే ఉంటుందన్నమాట. ఈ స్టాక్ కూడా ఈ సంవత్సరపు హైయెస్ట్ లెవెల్స్కి దాదాపు దగ్గరగా ఉందని చెప్పొచ్చు. ఈరోజు 667 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ క్యాపిటల్ కేవలం 3,585 కోట్లు మాత్రమే. బుక్ వాల్యూ దాదాపు 54 రూపాయలు, ఫేస్ వాల్యూ 2 రూపాయలు ఉంది. రెగ్యులర్గా అయితే డివిడెండ్ పే చేస్తుంది, కానీ పెద్దగా పే చేయట్లేదు. కాకపోతే ఈ సంవత్సరం హైయెస్ట్ 830 రూపాయల వరకు కూడా మనకి బ్రహ్మాండ టార్గెట్ అయితే ఉంది. ఇది కూడా దాదాపు ఒక సంవత్సరంలోనే హైయెస్ట్ అయితే వచ్చింది. సో మంచి కంపెనీ, అద్భుతమైన కంపెనీ, డిఫెన్స్ రంగానికి చెందిన కంపెనీ కాబట్టి పెద్దగా ఆలోచించక్కర్లా. ఈరోజు మార్కెట్ మాత్రం కాస్త చిత్రంగానే బిహేవ్ చేసిందని చెప్పొచ్చు. క్రూడ్ బ్రహ్మాండంగా పడింది, మార్కెట్ కూడా పడింది. అదే విచిత్రం. క్రూడ్ నుంచి మనకి నెగిటివ్ న్యూస్, అంటే క్రూడ్ బాగా పడటం ద్వారా మార్కెట్కి అయితే పాజిటివ్ న్యూస్ రావాలి. అటువంటిది చెప్పాలంటే మైల్డ్గా పడింది, పెద్దగా పడలేదు. కాకపోతే మైల్డ్గా అయితే మార్కెట్ కరెక్ట్ అయింది. ప్రీమియమ్స్ బాగా దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ 172 పాయింట్ నష్టంతో 77,369 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ కేవలం ఒక 33 పాయింట్ నష్టంతో 24,219 వద్ద క్లోజ్ అయింది. కాకపోతే నిఫ్టీలో ఎప్పుడైతే ఫాల్ అవుట్ స్టార్ట్ అయిందో ఎక్కడ కూడా రికవరీ అయితే రాలేదు. బ్యాంక్ నిఫ్టీ అలాగే బ్యాంక్ ఎక్స్ రెండు కూడా సమానంగానే క్లోజ్ అయ్యని చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీ దాదాపు 236 పాయింట్ నష్టంతో 57,526 వద్ద క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ ఎక్స్ 229 పాయింట్ నష్టంతో 65,140 వద్ద క్లోజ్ అయింది. కాకపోతే ఈరోజు మార్కెట్ని మాత్రం మన ఐటీ సెగ్మెంట్ బాగా దెబ్బతీసిందనే చెప్పొచ్చు. క్రూడ్ ఈరోజు చాలా బాగా పడింది, చెప్పాలంటే ఒక 3% పడింది. అట్ ప్రజెంట్ 8,125 దగ్గర ఉంది, దాదాపు 235 పాయింట్ల నష్టంతో. కానీ క్రూడ్ ఇంత పడినా కూడా మార్కెట్ పడటం అనేది కాస్త మ్యానిపులేటివ్ థింగ్గానే కనిపిస్తుంది. పైగా రేపు మనకి నిఫ్టీలో వీక్లీ సెటిల్మెంట్ ఉంది కాబట్టి దాని తాలూకు యొక్క స్టేజ్ ముందుగానే రెడీ అయినట్టుగా మనం భావించవచ్చు. చూద్దాం రేపు ఏం జరుగుతుందో. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ముఖ్యాంశాలు. మన బ్రహ్మోస్కి బ్రహ్మాండమైన డిమాండ్ అయితే ఉంది ప్రపంచవ్యాప్తంగా.
ముఖ్యంగా అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ అలాగే ఈ మధ్య కాలంలో మనకి ఇండోనేషియా కూడా చాలా పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకున్నాయి సప్లై కోసం. సో, ఈ బ్రహ్మోస్ ఉత్పత్తిలో లాభపడే 3 స్టాక్స్ అయితే మనం కొంచెం వివరంగా పరిశీలించాం. సో, ఇందులో ముఖ్యంగా మనకి గోద్రేజ్ ఏరోస్పేస్ ఇదైతే లిస్టెడ్ కంపెనీ కాదు. 2 ముఖ్యమైన కంపెనీలు డాటా ప్యాటర్న్స్ అలాగే ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కూడా. ఈ 2 కూడా చాలా మంచి కంపెనీస్. కాకపోతే వీటిలో కాస్త లాంగ్ టర్మ్ ఉద్దేశంతోని ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలి. ఇమ్మీడియేట్‌గా అద్భుతమైన లాభాలైతే రాకపోవచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీకు గనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. విలువైన సమాచారం పొందండి. నచ్చితే గనుక ఖచ్చితంగా నాతో పాటు ప్రయాణాన్ని ప్రారంభించండి. ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క అనుభవం మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ వీడియోలో మీకు అందించిన ప్రతి సమాచారం కూడా మీకు మార్కెట్ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇచ్చినవి. అలాగే ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో ఇచ్చే ప్రయత్నం మాత్రమే. దయచేసి దీన్ని ట్రేడింగ్ టిప్స్ లేదా రికమెండేషన్‌గా భావించకండి. అద్భుతమైన ట్రేడ్స్ కోసం, అద్భుతమైన నాలెడ్జ్ కోసం ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.